పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమెరికా చైనా బంధం ఎటువైపు? భిన్న లక్ష్యాలతో వాషింగ్టన్ బిజీ. వాణిజ్యంలో తగ్గిన పరస్పర కొనుగోలు, ఖనిజాలు, సుంకాలు, కృత్రిమ మేధస్సు వల్ల వ్యాపారం సజావుగా సాగుతుందని ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాతో వాణిజ్యం వల్ల అమెరికా లాభపడుతుందని అన్నారు. అరుదైన ఖనిజాలు, సుంకాలు, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై ఉన్న ఉద్రిక్తతలను ఆయన తేలిగ్గా చూపించారు. ప్రపంచంలో అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నప్పటికీ వ్యాపారం సజావుగా సాగుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ట్రంప్ బ్రీజింగ్కు బయలుదేరారు. చైనా అధ్యక్షుడు టీ జిన్పింగ్తో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశం ఏడాది జరిగే 4 సమావేశాలను మొదటిగా భావిస్తున్నారు. చైనాలో విస్తృతంగా వ్యాపారం చేస్తున్నాం, మంచి ఆదాయం వస్తుంది, గతంతో పోలిస్తే పరిస్థితి మారింది అని ట్రంప్ గత వారం చెప్పారు. ఈ భేటీలో ప్రధానంగా ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉంచడంపై దృష్టి ఉంటుందని భావిస్తున్నారు. పెద్ద విధాన ప్రకటనలు ఉండే అవకాశాలు తక్కువ. గత అక్టోబర్లో కుదిరిన వాణిజ్య విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశాలున్నాయి. అమెరికా సోయాబీన్స్, మాంసం, బోయింగ్ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను చైనా ప్రకటించే అవకాశం ఉందని అమెరికా వర్గాలు సూచించాయి. ఆర్థిక అంశాలపై చర్చలు కొనసాగేందుకు ప్రత్యేక బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఏర్పాటు ప్రతిపాదనను కూడా అమెరికా ప్రస్తావించింది. కొంతమంది అమెరికా అధికారులు ఈ భేటీ ద్వారా తక్షణ ఫలితాల కంటే స్థిరత్వం సాధించడం ముఖ్యమని భావిస్తున్నారు. భవిష్యత్తు ఒప్పందాలకు మార్గం సుగమం కావడం, దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యమని వారంటున్నారు. అయితే పరస్పర సుంకాలు, కృత్రిమ మేధస్సు పోటీ, విద్యుత్ వాహనాల తయారీ, ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి అంశాలు సంబంధాలను ఎప్పుడైనా దెబ్బతీయగలవని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికా గణాంకాల ప్రకారం 2022తో పోలిస్తే గత సంవత్సరం చైనా అమెరికా ఉత్పత్తులకు సుమారు $50 మిలియన్ తక్కువగా కొనుగోలు చేసింది. గత ఏడాది వాణిజ్య యుద్ధ సమయంలో సోయాబీన్స్ కొనుగోలును చైనా నిలిపివేయడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. గత సంవత్సరం వాణిజ్యంలోనూ $202 మిలియన్ చేరింది. అమెరికా రైతులు, పరిశ్రమలకు మద్దతుగా చైనా మరిన్ని ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం కోరుతుంది. ఇక అమెరికా ఇప్పుడు చైనా కన్నా తైవాన్ నుంచి ఎక్కువ వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. కృత్రిమ సదస్సు పోటీ నేపథ్యంలో కంప్యూటర్ చిప్లు సత్వర కొనుగోలు తైవాన్ల నుంచి పెరిగాయి. 2015లో ట్రంప్ తొలి పదవీకాలం ప్రారంభంలో అమెరికా దిగుమతుల్లో చైనా వాటా 22% ఉండగా ఏడాది తొలి 3 నెలల్లో 7.5% పడిపోయింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రేర్ ఇటీవల చైనా ఉప ప్రధాని హేలింగ్తో మాట్లాడినప్పుడు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఏర్పాటు చేయడం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. జాతీయ భద్రతకు సంబంధించిన కాని వస్తువుల వాణిజ్యంపై ఈ బోర్డు దృష్టి పెట్టే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు ఇందులో ఉండొచ్చు. కంప్యూటర్ చిప్పుల వంటి సున్నిత సాంకేతిక అంశాలు మాత్రం బయట ఉండవచ్చు. గతంలో ట్రంప్ చైనా వస్తువులపై భారీగా సుంకాలు పెంచిన సందర్భాలున్నాయి. వాటిపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన ఇబ్బందులు లేకుండా వాణిజ్య వివాదాలకు పరిష్కరించేందుకు ఈ బోర్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ భేటీకి అమెరికా ప్రతినిధి బృందంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ అధినేత టిమ్ కుక్, బోయింగ్ అధినేత కెల్లీ ఆర్ట్బర్గ్తో సహా సుమారు 15 మంది ప్రముఖ సంస్థలు సీఓలు వెళ్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. ట్రంప్ దృష్టిలో వాణిజ్య లోటు ప్రధాన సమస్యగా అమెరికా కృత్రిమ మేధస్సులో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆయన భావిస్తున్నారు. అయితే షీ జిన్పింగ్ వాతావరణ మార్పులు, ఇరాన్ యుద్ధం వంటి పరిణామాల వల్ల సౌరశక్తి, విద్యుత్ వాహనాల వంటి రంగాల్లో చైనాకు అవకాశాలు పెరుగుతాయని చూస్తున్నారు. అరుదైన ఖనిజాల తవ్వకాలపై, వాటి శుద్ధిపై చైనా ఆధిపత్యం ఉంది. చిప్లపై అమెరికా నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. వాహనాల ఎగుమతుల్లో చైనా ఆధిపత్యం పెరుగుతుంది. ఈ అంశాలన్నీ అంతర్గత ఉద్రిక్తతలు ఉన్నాయి. చైనా చమురు శుద్ధి కేంద్రాలపై, ఇరాన్ చమురు రవాణాలో భాగమైన నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీనిపై చైనా ప్రతిస్పందించింది. పనామా కాలువ నిర్వహణ అంశంపైన 2 దేశాల మధ్య వాగ్వాదం సాగుతుంది. ఈ నేపథ్యంలో బయటకు సానుకూల వాతావరణం కనిపించినా లోపల అనేక విభేదాలు కొనసాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.